ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిలో ఏది పెద్దది ఏది చిన్నది అలా అడుగుతుంటాడు. ఏది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, ఏది స్మాలెస్ట్ లీస్ట్ ఫ్రాక్షన్ ఇలా అడుగుతుంటాడు. ఇందులో పెద్ద ఫ్రాక్షన్ ఏది, చిన్న ఫ్రాక్షన్ ఏది. ఫస్ట్ ఈ రెండు చూస్తాను. 9 5 45, 7 4 28, 7 4 28 అటు వచ్చింది, 45 ఇటు వచ్చింది. 45 పెద్ద నెంబరు, 28 చిన్న నెంబర్ కాబట్టి ఏది చిన్న నెంబర్ వచ్చింది చిన్న ఫ్రాక్షన్, ఏది పెద్ద నెంబర్ వచ్చింది పెద్ద ఫ్రాక్షన్ డిసైడ్ చేసి రెండిట్లో ఇది పెద్ద ఫ్రాక్షన్, అది చిన్న ఫ్రాక్షన్. డిసైడ్ చేసినా మనకి ఇవన్నీ ఏది పెద్దది లాస్ట్ కానీ తెలియదు. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ పెంచుదాం. అసెండింగ్ ఆర్డర్లో పెంచిన వచ్చిస్తే అంటే చిన్న ఫ్రాక్షన్ నుంచి పెద్ద ఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చిస్తే అప్పుడు ఏది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్, ఏది మిడిల్ ఫ్రాక్షన్ ఇలాగ తెలిసిపోతాయి మనకి. ఓకేనా? ఈ రెండు చూస్తే 45 ఇది 28 కాబట్టి ఇది పెద్ద ఫ్రాక్షన్, చిన్న ఫ్రాక్షన్. ఇది చిన్నదని తెలిసింది కదా. మళ్ళీ దీన్ని చూద్దాం. 13 4 52 ఇది 81, దీనికంటే కూడా చిన్నదే. ఇది చూద్దాం. 11 4 44 9 63 దానికంటే కూడా చిన్నదే. అంటే 4/9 అన్నిటికంటే చిన్నదనమాట. అన్నిటికంటే చిన్న స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చూడాలి. 13 5 65, 7 9 63, 63 అక్కడ వచ్చింది, 65 ఇటు వచ్చింది కాబట్టి 63 కాబట్టి వచ్చినది. మళ్ళీ 11 9 99, 13 7 91, 91 అటు వచ్చింది, 99 ఇటు వచ్చింది. అంటే 91 అటు వచ్చింది కాబట్టి వచ్చినది అనమాట. అంటే 7/11 చిన్నది ఆ మూడిట్లు. మళ్ళీ ఈ రెండు చూసాం కదా ఆల్రెడీ. ఇంకా ఈ రెండు ఉన్నాయి. 11 65, 7 9 63, 63 వచ్చింది కాబట్టి 9/13 దానికంటే చిన్నది, దానికంటే పెద్దది 5/7. యాసనింగ్ ఆర్డర్ అనమాట. చిన్న ఫ్రాక్షన్ నుంచి పెద్ద ఫ్రాక్షన్.